పలాస వైకాపాలో మూడు ముక్కలాట. చైర్మన్ కుర్చీ కోసం పాకులాట. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో వైకాపా నాయకుల మధ్య సమన్వయం కొరబడింది. మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం ఇప్పటి నుండే ముగ్గురు ద్వితీయ శ్రేణి నాయకులు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుండి 3 పర్యాయాలు కౌన్సిలర్గా ఎన్నికైన దువ్వాడ శ్రీకాంత్, సీనియర్ నాయకులు బల్లా గిరిబాబ్, కౌన్సిలర్ బోరా కృష్ణారావులు మున్సిపాలిటీ కుర్చీ కోసం పావులు కదుపుతున్నారు. దువ్వాడ శ్రీకాంత్ సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కన్వీనర్ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. పలాస పురుషోత్తమపురం గ్రామంలో తనకున్న చరిష్మా వలన బల్లగిరి చైర్మన్ గిరి కోసం పాకులాడుతున్నట్లుగా సమాచారం. బోరా కృష్ణారావు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు బోగట్ట. గతంలో కూడా శ్రీకాంత్, బల్లాగిరులు మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం డాక్టర్ సిదిరి అప్పలరాజు వద్ద గోడు వినిపించినప్పటికీ అప్పలరాజు ఏ వర్గానికి సపోర్ట్ చేయక తటస్థంగా ఉండిపోయారు. బోరా కృష్ణారావు కూడా తనకున్న రాజకీయ పలుకుబడితో జిల్లా నేతలను ఆశ్రయించినట్లుగా సమాచారం. ఎవరికి వారే గ్రూపులు జతకట్టి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముగ్గురిలో ఏ ఒక్కరి పేరు చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినా మిగతా ఇద్దరు పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రూపుల గోల కారణంగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. వైసీపీలో గ్రూపుల గందరగోళం అప్పలరాజుకి తలనొప్పిగా తయారయ్యింది. గ్రూపు రాజకీయాలు పలాస నియోజకవర్గంపై ప్రభావం చూపితే మొదటికే మోసం జరగడంతో పాటుగా పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లంతవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.